హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ఉద్యోగ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలక శుభవార్తలను అయితే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ కీలక 5 శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది డిఏడిఆర్ అరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డిఏడిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. వీటి తాలూకా అరియర్స్ అయితే టేబుల్లో ఇక్కడ చూడొచ్చు. మనకు 2018 నుంచి 2023 వరకు గల డిఏ అరియర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇలా చూడొచ్చు. ఎన్ని నెలలు పెండింగ్లో ఉన్నాయని చూడొచ్చు. ఈ అరియర్స్ను ఒక్కొక్క అరియర్ని 3 సమాన వాయిదాలు చెల్లింపులు జరగాల్సి ఉండగా కూడా ఏమీగా మనకు చెల్లింపులు అయితే చేయలేదన్నమాట. సో మొత్తం కలిసి జూలై 2023 డిఏతో కలుపుకొని 212 పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. 212 మంత్స్కు నెలకు సంబంధించి. ఇక చూసుకున్నట్లయితే వీటి తాలూకా బిల్లులు పెట్టుకోవడానికి కూడా కొన్నికైతే ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. సో ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ 33.67% జూలై 2023 డిఏ. సో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4 నుంచి 5,000 కోట్లను కేటాయించే అవకాశం ఉంది. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క జూలై 2018 నుంచి జూలై 2023 వరకు సగటు ఉద్యోగి యొక్క బేసిక్ పేను ఆధారంగా చేసుకొని వారికి రావాల్సిన మొత్తం అరియర్ అమౌంట్ ఈ టేబుల్లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకు కరోనా సాకుతో కొన్ని డిఏలు అయితే తీసేశారు. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది కేవలం అప్రాక్సిమేట్లీ అనమాట. సో ఎందుకంటే ఈ కరోనా సాకుతో కొన్ని ఎత్తివేశారు, కొన్ని డిఏలను పిఆర్సీలో కలిపారు, ఇంకా కొన్ని డిఏలను ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈ యొక్క సంఖ్య మారవచ్చు. కేవలం ఇది అంచనా కోసం మాత్రమే టేబుల్ వేయడం జరిగింది. సో 20,000 బేసిక్ పే వారికి 1,50,000, అలాగే 30,000 బేసిక్ పే వారికి 2,31,000, అలాగే 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 50,000 బేసిక్ పే వారికి 3,85,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, 70,000 బేసిక్ పే వారికి 5,40,000, 80,000 బేసిక్ పే వారికి 6,17,000, 90,000 బేసిక్ పే వారికి 6,29,000, ఇంకా ₹1,00,000 బేసిక్ పే వారికి 7,71,000. ఈ విధంగా బకాయి అయితే ప్రభుత్వము సగటు ఉద్యోగికి మరియు పెన్షనర్లకు వారి బేసిక్ని బట్టి డిఏడిఆర్ రూపంలో అరియర్ అమౌంట్ అయితే ఈ మటుకు చెల్లించాల్సి ఉందన్నమాట. సో వారు ఈ విధంగా సో ప్రభుత్వం ఒకేసారి చెల్లించడం కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ విడతలుగా చెల్లించడం అనమాట. బకాయిలను ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ను ప్రకటించనుంది. 2024-25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ఇక ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. సో ఇక రెండవది పిఆర్సీ అప్డేట్ అండి. ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కి సంబంధించి 12వ పిఆర్సీ అత్యంత కీలకమైనదని మనందరికీ తెలిసిందే. సో పిఆర్సీ ద్వారానే మనకు ఆర్థికేతర సంబంధించినటువంటి
బెనిఫిట్స్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల ఆఖరులోగా ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. సో పిఆర్సీకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకొని ఉద్యోగ పెన్షనర్స్కి అండగా ఉంటుంది అని అయితే తెలియజేస్తున్నారు. ఇకపోతే మూడోది ఐఆర్. సో పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే క్రమంలో ఈ యొక్క పిఆర్సీని ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసే వరకు ఐఆర్ ప్రకటిస్తుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే ప్రింట్ చేశారు. సో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ యొక్క ఐఆర్ను 30% తగ్గకుండా ఇవ్వాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. 30% ఐఆర్ ఇచ్చినట్లయితే వారి బేసిక్ని బట్టి ఎంత అమౌంట్ అదనంగా వస్తుందనేది ఇక్కడ చూద్దాము. సో 20,000 బేసిక్ పే వారికి 6,000, 30,000 బేసిక్ పే వారికి 9,000, 40,000 బేసిక్ పే వారికి 12,000, 50,000 బేసిక్ పే వారికి 15,000 అదనంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే వారి బేసిక్ టేబుల్ అయితే చూడవచ్చు. సో 30% ఐఆర్ ఇచ్చినట్లయితే 30% ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇకపోతే ఇక 4వ అంశము పెండింగ్ బిల్లు పేమెంట్. 11 పిఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12 పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలి. ఈ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని చెప్పేసి ఆర్థిక సమస్యలు గురించి అయితే ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రధానంగా 11వ రివర్స్ పిఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా ఎన్నో ఆశలతో ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగులు ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఈ మేరకు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అయితే ఆశిద్దాం. ఇక పెన్షనర్లకు సమస్యలు. సో పెన్షన్ సంబంధించి కూడా ఈ విధంగా 11 పిఆర్సీ జీవో నెంబర్ 106 ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి అరియర్స్ అయితేనేమి, అలాగే పిఆర్సీకి సంబంధించి అలాగే హెచ్ఆర్ఏ హెల్త్ కార్డు, ఈహెచ్ఎస్ సంబంధించి, అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా సెలవులు, ఇవన్నీ కూడా పెండింగ్ సంబంధించి ఆర్థికేతర అంశాలను చెల్లించాలని. ఇక 5వది ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. సో ఈ మేరకు గతంలో కొంతమందిని మాత్రమే రెగ్యులర్ చేశారు. మిగిలిన వారి అర్హత ఉన్న వారందరినీ కూడా త్వరితగతిన రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఉద్యోగ పెన్షన్ సంఘాలతో ఈ నెలాఖరులో భేటీ నిర్వహించనుంది. భేటీ తర్వాత అనంతరం ఈ యొక్క 5 శుభవార్తలు వెలువడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.